సమూయేలు రెండవ గ్రంథము సమూయేలు రెండవ గ్రంథము 19వ అధ్యాయము 41వ వచనము నుండి 20వ అధ్యాయము 7వ వచనము వరకు. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా యూదా వారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరైనను రాజు పొమ్ము ఏమైనను తింటిమా, మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము. రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా. మీరు మమ్మను నిర్లక్ష్యము చేసితిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. 20వ అధ్యాయము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబాను పనికి మాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషీ కుమార్ని యందు మనకు స్వాస్యము ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వార్లారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా ఉంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకుని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందు ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రు వలె ఉండిరి. తరువాత రాజు అమాసాను పిలువనంపి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాసా యూదా వారిని సమకూర్చుటకై వెళ్ళిపోయెను. అతడు ఆలస్యము చేసినందుకు అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము నుండి మనకు ఎక్కువ కీడు చేయము, వాడు ప్రాకారములు గల పట్టణములలో చచ్చి మనకు దొరకకపోనేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకుని పోయి
వాని తరిమి పట్టుకునమని వారిని తరిమి పట్టుకుని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలార్జులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి.